మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? సార్ ఇన్సూరెన్స్ మస్ట్ సార్ యాక్చువల్లీ. ఇన్సూరెన్స్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే 2019లో యాక్చువల్లీ మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. 2019 బిఫోర్ కరోనా. అప్పుడు కరోనానే ఉండే సార్, ఆల్మోస్ట్ కరోనా నడుస్తున్నప్పుడు బైక్ పైన వెళ్తున్నారు, యాక్సిడెంట్ జరిగింది. అండ్ కాళ్ళు బాగా ఫ్రాక్చర్ అయిపోయినాయి కంప్లీట్గా, చెయ్యి దారుణంగా అయిపోయింది. బైక్ మీద ఒక వెహికల్ వచ్చి బైక్ని గుద్దేసింది, నాన్నని గుద్దేసింది నాకు. మమ్మీ గారు కూడా అదే బైక్ మీద ఉండే యాక్చువల్గా. మమ్మీకి ఏం కాలేదు, నాన్నకు సివియర్గా అయింది యాక్చువల్గా. హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు 5 lakhs దాకా అయింది సార్, అప్రాక్స్ 5 lakhs. అంత డబ్బు లేదు అప్పుడు, అప్పు చేసాము సార్. అవి కొంతమంది వర్కౌట్ అయితే కావచ్చు, బట్ మాకు వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా. మేము ట్రై చేసాము, జరగలేదు సార్ అది. కానీ అది తర్వాత అంటే ఇప్పుడు నేను రాంప్రసాద్ గారు చాలాసార్లు వీడియోలు చెప్పామన్నమాట. ఆరోగ్యశ్రీ అనేది మనకి పేరుకుంటుంది తప్ప అక్కడ ప్రాక్టికల్గా పోయేసరికి అది అప్లై కావు, ఇబ్బంది ఒకటి. ఇంకోటి ఏంటంటే కేస్ టు కేస్ దాని లిమిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ సర్జరీకి ఇంతే లిమిట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు ఆరోగ్యశ్రీ అప్పట్లో 5 lakhs ఉండేది, ఇప్పుడు 10 lakhs ఏమైంది. ఓకే, సో నాకు 10 lakhs వరకు నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకుంటుంటారు ఈ విలేజెస్లో కానీ వీళ్ళందరూ. అంటే ఇప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలామంది తెలియాలని చెప్పేసి. సో వాళ్ళు ఏదంటే ఇంకా వేరే ఇన్సూరెన్స్ ఏం తీసుకోరు. కానీ అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు యాక్సెప్ట్ చేయడమే గొప్ప, చేశాడు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అది ప్లీజ్ కంటిన్యూ. అది 5 lakhs ఏమో ఖర్చు అయింది అన్నారు. ఐ మీన్ 5 lakhs అయింది యాక్చువల్గా. అంత డబ్బు లేదు అప్పుడు, అంతా ఆల్మోస్ట్ అప్పే చేసాం పూర్తిగా. అండ్ అప్పు కోసం కూడా చాలా ఇబ్బంది పడాలి సార్, టక్కన ఎవరు ఇవ్వరు కదా టక్కన. అవునవును, ఇబ్బంది అయింది యాక్చువల్గా. అప్పుడు నాన్నకు ఒక ఇన్సూరెన్స్ ఉండే, నేను కంపెనీ పేరు చెప్పను, అది ఏదో నార్మల్గా తీసుకున్నారు. ఆ కంపెనీ ఆఫీస్ కూడా వెళ్ళాను నేను, అసలు వాళ్ళు కేర్ చేయలేదు సార్ కంప్లీట్గా. అండ్ గవర్నమెంట్ సంగతి అయితే మేము ట్రై చేసాము, మరి మాకైతే రాలేదు పూర్తిగా అది. సో అప్పుడు అప్పు చేసి అంత అయింది. నాన్న హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్. నాన్న మమ్మీ డాడీకి సపరేట్, నేను సపరేట్ తీసుకున్నాను. మీది సపరేట్ సార్, ఇండివిజువల్గా తీసుకున్నాను. మళ్ళీ మ్యారీడ్ అయిన తర్వాత ఫ్యామిలీ. ఫ్యామిలీ, ఎస్. అందరికి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరికి ఉంది ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను సార్. ఓకే, ఎంత తీసుకున్నారు? అది 2 కోట్లు తీసుకున్నాను యాక్చువల్లీ. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు తీసుకోవాలి. అది అంటే ఇంకా నయం, మీకు ముందు తెలిసింది, అది తీసుకున్నారు. అయితే మీరు ఆన్లైన్లో తీసుకున్నారా ఆఫ్లైన్లోనా? ఆన్లైన్ సార్. థింగ్ ఏంటంటే సార్, నేను స్టార్టింగ్లో ఆఫ్లైన్ తీసుకున్నాను, ఏజెంట్ దగ్గర తీసుకున్నాను. చాలా పేరు చెప్పేసి నాకు తెలీదు, స్టార్ హెల్త్ తీసుకున్నాను యాక్చువల్లీ. అది నాకు అంత యూజ్ అవ్వలేదు. ఓకే, నేను ట్రై చేశాను, కుదరలేదు నాకు. తర్వాత నేను మెల్లమెల్లగా వేరే తెలుసుకొని ఇప్పుడు పాలసీ బజార్లో తీసుకున్నాను నేను యాక్చువల్గా. అండ్ దే ఆర్ గుడ్. నేను వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs తీసుకున్నాను. అండ్ దాన్ని ఇప్పటిదాకా నేను 2 times క్లెయిమ్ చేసుకున్నాను. నేను డబ్బులు కట్టిన దానికంటే ఎన్నో రెట్లు తీసుకున్నాను డబ్బులు నాకు వెళ్ళి. జనరల్గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం రాకూడదు, అలా జరగకూడదు. కానీ నాకు దురదృష్టం వల్ల జరిగింది. నాకు డెంగ్యూ వచ్చిండే యాక్చువల్లీ. అది నా ఆడియన్స్ కూడా తెలుసు. అసలు విపరీతంగా ఒక 30 days నేను వర్క్ చేయలేకపోయాను. నాకు కూడా అప్పుడు మీరు మనం వీడియో కాల్లో ఒకసారి మాట్లాడుతున్నాం, ఫేస్ అంతా మొత్తం వాడిపోయి. మీరు వచ్చిన తర్వాతనే అయింది యాక్చువల్లీ. మనం కలవడం కూడా డెంగ్యూ తర్వాత కదా. అప్పుడు అంతా ఫేస్ అంతా డల్ గా ఉంది కదా. దారుణంగా అయింది యాక్చువల్గా. అది దారుణంగా అయింది యాక్చువల్గా. అప్పుడు దాదాపు 2 lakhs అయింది. నేను ₹1 కట్టలేదు. అంటే ఇక్కడ జనరల్గా ఉండే ఒక అభిప్రాయము అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే, అరే నాకేమీ కావట్లేదు కదా. ఇంకోటి ఏంటంటే కొంతమంది నేను మంత్రి సత్యనారాయణ గారి డైట్, బీఆర్కే గారి డైట్ ఫాలో అవుతా, నాకేం కాదనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాడకపోతేనే మంచిది. అంటే యువర్ లక్కీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీకు ఏ ఆరోగ్య సమస్య లేదంటే నీ అంత లక్కీ ఫీల్ ఎవరు ఉండేటట్టు కదా ప్రపంచంలో. కానీ అదొకటే ప్రాబ్లం కాదు సార్. ఇప్పుడు ఆరోగ్య ప్రాబ్లమ్స్ రాలేదు కరెక్టే. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అది పక్కన పెట్టాడు, అది చస్తే వస్తాయి కాబట్టి నేను వాడలేదు కదా అనే ప్రసక్తి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, టర్మ్ ఇన్సూరెన్స్ మన కోసం కాదు, అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం కానీ కాదు, అది ఫ్యామిలీ కోసం. అది ఫ్యామిలీ కోసం. దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూడకూడదు, అది కేవలం సెక్యూరిటీ ఫండే. చాలా మంది అదే కదా. ఇప్పుడు చాలా మందికి ఉండే ఇప్పుడు మేము టర్మ్ ఇన్సూరెన్స్ గురించి వీడియో చేసామనుకోండి, ఇంకా చూడరు. హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో చేయండి, చూడరు. అది కానీ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళు చూస్తారు సార్. చూస్తారు, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. తక్కువ కదా పర్సెంటేజ్. దీనికి థింగ్ ఏంటి సార్, నేను మా విలేజ్ దగ్గరే ఒక ఫ్యామిలీ, హస్బెండ్ అనమాట, 2 చిన్న పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది. హస్బెండ్ యాక్సిడెంట్లో పోయారు.
విలేజ్లో సార్ మోస్ట్లీ ఇన్సూరెన్స్ తెలియదు, హెల్త్ ఇన్సూరెన్స్ తెలియదు, పాపం తెలియదు పాపం వాళ్ళకి. గవర్నమెంట్ ఏదో ఇస్తుంది అనుకుంటారు కానీ అంత వర్కౌట్ అవ్వవు అవి. గవర్నమెంట్ ఎంత ఇచ్చినా ఒక 20% 30% ఇస్తుంది కావచ్చు. ఆ మిగతాది కట్టుకోవడానికి వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు సార్. ఇప్పుడు అతను యాక్సిడెంట్లో చనిపోయారు, 2 పిల్లలు, వైఫ్. తను జనరల్గా ఏం పెద్ద పని చేయదు, విలేజ్లో ఉంటుంది. ఏం పని చేస్తుంది పాపం, ఎట్లా పోషిస్తుంది? ఇన్ కేస్ తన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ₹1,00,00,000 ఒకేసారి వచ్చేటి, ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వచ్చేటి. సో దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ కదా సార్. దాన్ని బ్యాంక్లో వేసుకుని లైఫ్ లాంగ్ బతికేస్తారు వాళ్ళు. ఈ మిస్టేక్ ఎవరు చేయకూడదు యాక్చువల్గా.